హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడింది 24,500 దగ్గర. ఎగ్జాక్ట్లీ మనం నిన్న మాట్లాడుకున్న టెక్నికల్ అనాలిసిస్లో మనం అనుకున్నాం కదా 24,600 ఆర్ 500 ఈ రేంజ్ నుంచి నిఫ్టీ ఎటైనా బ్రేక్ డౌన్ ఆర్ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. ఈరోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది, బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ ఇవ్వకుండా. ఎందుకంటే రీసెంట్గా మనకి సీజ్ ఫైర్ అనేది ఎండ్ అయిపోయింది అండ్ దానివల్ల నిన్నటి మార్కెట్లో కొంచెం పాజిటివిటీ అనేది బిల్డ్ అయింది, సీజ్ ఫైర్ కానీ డీల్ కానీ వస్తుందేమో అని. కానీ ఈరోజు మాత్రం గిఫ్ట్ నిఫ్టీ కానీ ప్రతి ఒక్క గ్లోబల్ మార్కెట్స్ కానీ నెగిటివ్గా ఎందుకు ఇంపాక్ట్ అయ్యాయి అండ్ గ్యాప్ డౌన్లో ఎందుకు ఓపెన్ అయ్యింది మన మార్కెట్స్ కానీ అండ్ యూఎస్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ట్రెండ్ అయ్యాయి. కాబట్టి దీనికి మేజర్ రీజన్ అంటూ ఏమీ లేదు, జస్ట్ సీజ్ ఫైర్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది అండ్ ఎలాంటి నెగోషియేషన్స్ కానీ పీస్ డీల్స్ కానీ రావట్లేదు. ఇంకా యుఎస్ నుంచి ఎలాంటి మెంబర్స్ కూడా అటెండ్ అవ్వలేదు, ఇంకా ఇరాన్ నుంచి కూడా ఎవరు దీనికి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మీటింగ్ ఉంటుంది, మేము వస్తున్నాం అని చెప్పేసి ఇలాంటి న్యూస్ అనేది ఎక్కడా లేదు. అఫీషియల్ న్యూస్ ప్రకారం యుఎస్ నుంచి ప్రెసిడెంట్స్ కానీ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వస్తున్నారని చెప్పేసి అలాంటి న్యూస్ వచ్చింది, కానీ అది కూడా ఫేక్ అని చెప్పేసి న్యూస్ వచ్చింది తర్వాత ఈరోజు మార్నింగే. దానివల్ల కూడా ఈరోజు మన మార్కెట్స్ అనేవి కొంచెం ఇంపాక్ట్ అయ్యాయి అండ్ ఎలాంటి మీటింగ్ లేదు అండ్ నెగోషియేషన్స్ లేదు. యూఎస్ కనీసం రెడీగా ఉన్నామని చెప్పాం కూడా ఇరాన్ మాత్రం ఎలాంటి రిప్లై లేదు, ఇలాంటి ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. కాబట్టి మన మార్కెట్స్ అనేవి మరీ అంత సెల్లింగ్ ప్రెషర్ మరీ అంత బయింగ్ ప్రెషర్ లేకుండా ఫ్లాట్గా ఈరోజు గ్యాప్ డౌన్ తర్వాత ఫ్లాట్గా ఎండ్ అయిపోయింది. నియర్లీ గ్యాప్ డౌన్ తర్వాత ఇంకో 100 పాయింట్స్ అనేది ఫాల్ కనబడింది మనకి. ఓవరాల్ 200 పాయింట్స్ నెగిటివ్ ఈరోజు. ఈ 200 పాయింట్స్ నెగిటివ్లో మనకి మెయిన్ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్స్ మనకి ఈరోజు సపోర్ట్ ఇచ్చింది, రెసిస్టెన్స్ ఏ లెవెల్ నుంచి స్ట్రాంగ్గా బిల్డ్ అయిందని చెప్పేసి చూసుకుంటే 24,500 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది రోజు మార్నింగ్ నుంచే. ఈ లెవెల్ని డిఫెండ్ చేస్తుందా లేదా అని చెప్పేసి చాలామంది చూశారు. మళ్ళీ మార్కెట్స్ రివర్సల్ అవుతాయా, మళ్ళీ రియాక్షన్ తీసుకొని ఇంకొంచెం వోల్టాలిటీ అనేది ఉంటుందా అనుకున్నారు. కానీ ఎలాంటి ఫాస్ట్ రివర్సల్ కానీ ఫాస్ట్ డౌన్ ట్రెండ్ కానీ ఎలాంటి ట్రెండ్ అనేది ఫాలో అవ్వలేదు. స్టార్టింగ్ మార్కెట్లో ఓన్లీ ఫస్ట్ ఫేజ్ వరకే మనకు కొంచెం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది ఈజీగా దొరకచ్చు. తర్వాత మాత్రం మార్కెట్స్ మొత్తం ఫ్లాట్గా అండ్ సైడ్ వేస్ రేంజ్ బౌండ్లో మాత్రమే తిరిగాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈరోజు స్టాప్ లాస్ కొట్టేసే ఉంటుంది ఎవరైతే డైరెక్షనల్ ట్రేడర్స్ ఉంటారో. ఎందుకంటే డైరెక్షనల్గా మనం ఒక మూమెంట్ అనుకుంటాం, కానీ ఆ మూమెంట్ మనం కనీసం 10 పాయింట్స్ 20 పాయింట్స్ బుక్ చేసేలోపు మార్కెట్స్ రివర్సల్ అవ్వడం అండ్ మన స్టాప్ లాస్ అనేది కొట్టేయడం జరుగుతుంది కదా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మనకి ఒక మంచి హ్యాబిట్ ఇది. ఎందుకంటే స్టాప్ లాస్ తీసుకున్నప్పుడే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో కూడా మనకి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలాంటి స్టాప్ లాసెస్ కానీ తీసుకోలేకపోతే ఇలాంటి అన్నెసెసరీ మనకి ఎగెయిన్స్ట్గా డైరెక్షన్ వెళ్ళినప్పుడు అది చాలా లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి ట్రెండ్లో మనకి ఫేవరబుల్గా లేని ట్రెండ్లో సడన్ స్పైక్స్ వచ్చినప్పుడు మీరు అందులో కూడా సేఫ్ ఉండాలంటే ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి స్టాప్ లాసెస్ అనేది బుక్ చేసుకోవాలి, ఎంత మంచి డైరెక్షన్ కనపడినా కానీ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ ఆఫ్టర్నూన్ వరకైనా ఉంటుందేమో అనుకున్నాం, కానీ ఎలాంటి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడలేదు. 24,400 దగ్గర కూడా కొంచెం పెయిన్ అనేది ఉంది. ఓవరాల్ పుట్టో ఏ బిల్డప్ అండ్ కాల్ ఏ బిల్డప్ స్ట్రాంగ్గా 24,400 దగ్గర ఉంది ఎగ్జాక్ట్లీ. ఈ 400 దగ్గరే పుట్టో ఏ బిల్డప్స్ కానీ కాలో ఏ బిల్డప్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యాయి ఈ స్పైక్స్ కానీ ఈ రివర్సల్స్ తర్వాత కూడా. అందుకే ఈరోజు మార్కెట్ మరీ అప్పు జరగకుండా ఓవరాల్ డౌన్ మూవే కనబడింది. ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు లో ఎక్కడైతే ఫామ్ అయిందో మళ్ళీ అక్కడ నిఫ్టీ ఎండ్ అయిపోయింది. 24,500ని డిఫెండ్ చేయలేదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. ఇక్కడ కాలో అయ్యే బిల్డప్ స్ట్రాంగ్ ఉంది, రెసిస్టెన్స్ అనేది. అంత ప్రెషర్ ఉన్నా కానీ చాలామంది సెల్లింగ్ ప్రెషర్తో ఉంటుంది కావచ్చు అనుకున్నారు. ఎగ్జాక్ట్లీ ఉంటుంది, కానీ మనకి రివర్సల్ రావడం చాలా కామన్. ఎందుకంటే ఈరోజు విక్స్ కూడా చూసుకుంటే సేమ్ ప్యాటర్న్స్ కూడా ఫామ్ అయింది. మనం ఏ ట్రెండ్ ఏ పొజిషన్స్ తీసుకున్నా అని మోస్ట్లీ కొంచెం డికే కనబడుతుంది. ఈ డికేలోనే మార్కెట్ ఈరోజు ఎండ్ అయింది. లేదంటే కొంచెమైనా మనకి పాజిటివ్నెస్ ఆర్ నెగిటివ్నెస్తో కొన్ని పాయింట్స్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఓవరాల్ ట్రెండ్ ఎంత బాగున్నా కానీ డౌన్ ట్రెండ్ అనుకోవచ్చు, కానీ ఆప్షన్ సెల్లర్స్కి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ బయర్స్ కంటే.
సో ఇందులో చూసుకుంటే మనకి మోస్ట్లీ ఆప్షన్ సెల్లర్స్కే గెయిన్. సో ఆప్షన్ బయర్స్కి గెయిన్ ఎక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ఫేజ్ ఉంది కదా, సో ఇక్కడ మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ బయర్స్కి. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి కొంచెం ఈజీ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. సెకండ్ ఫేజ్లో కొంచెం ట్రేడ్ చేయాలంటే సో చాలా కష్టం, ఎందుకంటే రివర్సల్ చాలా ఫాస్ట్గా 15-20 పాయింట్స్ కూడా ప్రీమియంలో తీసుకుంది కాబట్టి. సో దీన్ని ఎలాగైనా మనం చేయాలని ట్రై చేస్తే కొన్నిసార్లు స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మన స్టాప్ లాస్ కూడా ఈజీగా కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందులో చూసుకొని మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది నేను లాస్ట్ ప్రీవియస్ టైంలో పిఎన్ఎల్ పెట్టాను. సో పిఎన్ఎల్లో కొన్ని స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి, అందులో స్టాక్స్ ఎక్కడ లేవు. నేను ఇప్పటి వరకు ఎవరికి రికమెండ్ కూడా చేయట్లేదు. స్టాక్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ ఎక్కడ రికమెండ్ చేయను. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండ్ నా పర్సనల్ ట్రేడ్స్ ఇవన్నీ. అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇప్పటి వరకు నేను చేసిందే లేదు. సో ఇన్వెస్ట్మెంట్ అనేది చిన్న 1 or 2 షేర్స్ అలా తీసుకొని ఏదో ట్రయల్ లాగా చేసేవాడిని ఆర్ ఇంట్రాడే చేసేవాడిని. సో అంతేగాని ఇన్వెస్ట్మెంట్ అనేది సో కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ రెండు బ్యాలెన్స్ చేయాలంటే చాలా అంత ఈజీ ఉండదు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్గా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందులో. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ సో ప్రాఫిటబుల్ అవ్వచ్చు లాంగ్ టర్మ్లో, కానీ ట్రేడర్ అంటే ట్రేడర్ లానే ట్రేడింగ్ చేసుకుంటూ ఉండాలి. కానీ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి 2 types or 3 types ఆఫ్ సెగ్మెంట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తే కొంచెం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయి మీకు ప్రాఫిట్స్ అనే ఒక గ్రీడీనెస్ స్టార్ట్ అయ్యి సో మీరు ఎమోషనల్గా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇందులో. సో అందుకే ఎవరికి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నేను ఎక్కడ సజెస్ట్ చేయట్లేదు. నేను చూపించే ప్రతి ఒక్క పిఎన్ఎల్ కానీ ప్రతి ఒక్క స్టాక్ ఆప్షన్ కానీ స్టాక్స్ కానీ ఇదంతా ఇంట్రాడే బేసిస్ మాత్రమే నేను ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసేది. సో ఎలాంటి లాంగ్ టర్మ్లో క్యారీ ఫార్వర్డ్స్ కూడా ఎవరికి రికమెండ్ చేయట్లేదు. ఎలాంటి రాంగ్ పొజిషన్స్ బ్లైండ్గా ఎవరినైనా అని చూసి తీసుకోవద్దు. సో అది చాలా రిస్కీ, ఎందుకంటే వాళ్ళు తెచ్చే క్యాపిటల్కి మీరు తెచ్చే క్యాపిటల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు చేసే రిస్క్కి మీరు చేసే రిస్క్కి ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో బ్లైండ్గా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ కానీ సో స్టాక్స్ ఆప్షన్స్ తీసుకోవడం, ఈ నిఫ్టీ గ్యాప్ అప్స్ ఆర్ గ్యాప్ డౌన్స్లో ట్రేస్ చేయడం, సో ఇదంతా చాలా డేంజర్. సో మీరు ముందే చెప్తున్నాను అందరికీ, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అంటే చాలా రిస్కీ. ఎందుకంటే ఏ టైంలో ఎలాంటి న్యూస్ వచ్చినా రియాక్షన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పాజిటివ్ న్యూస్ వచ్చినా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, నెగిటివ్ ఇంకా స్ట్రాంగ్గా వచ్చినప్పుడు రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అదొకటి చూసుకోవాలి. అండ్ మనం 1 day టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కనబడుతుంది కదా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఇప్పుడు పైకి వెళ్ళాలంటే కొంచెం డిఫికల్టీ, కానీ పాజిటివ్ న్యూస్తో సెంటిమెంట్స్ ఏమైనా రియాక్ట్ అవుతే ఖచ్చితంగా 24,300ని సపోర్ట్ లాగా తీసుకొని నిఫ్టీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పాజిటివ్గా. ఆర్ఎల్స్ ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ బట్టి నెగిటివ్ న్యూస్ కనుక ట్రిగ్గర్ అవుతే మాత్రం సో ఏదైనా అటాక్స్ కానీ ఇంకేదైనా ఇష్యూస్ కానీ సో పీస్ డీల్స్ అనేవి మొత్తానికే రావు. అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇంకా క్లోజింగ్ అండ్ మొత్తానికే క్లోజ్, ఇంకా అక్కడ అటాక్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతే సో ఖచ్చితంగా 24,100 వరకు మళ్ళీ నెక్స్ట్ ఫాల్ అనేది కనబడుతుంది. ఖచ్చితంగా 24,300 పైన సస్టైన్ అయ్యి సో కొంచెం మళ్ళీ డిఫికల్టీతో 24,400 పైన సస్టైన్ అవుతే మనకు ఫర్దర్గా ఇంకొంచెం పాజిటివ్నెస్ 24,600 వరకు చూసుకోవచ్చు. లేదా మనకి పాజిటివ్గా నిజంగా అది ఇంపాక్ట్ అయ్యేది ఉంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఫుల్లీ ఓపెన్ అని చెప్పేసి ఇంకా పీస్ డీల్స్ వచ్చాయని చెప్పేసి ఏమైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా 24,600 అబోవ్ మార్కెట్స్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నియర్లీ 400 to 500 పాయింట్స్ ఈజీగా గ్యాప్ అప్ అవుతాయి ఓవర్ నైట్లో. సో అదొకటి గమనించుకోండి. ఒకవేళ మార్కెట్ టైంలో కూడా న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్లో. సో అక్కడ కూడా మీరు పొజిషన్ అనేది కొంచెం నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన స్ట్రాటజీ బట్టి మీరు ఆ సింథటిక్ స్టాప్ లాస్ కానీ సో ఆపోజిట్ పొజిషన్ తీసుకొని మీరు కొంచెం జాగ్రత్తగా ట్రిగ్గర్ ప్రైస్ పెట్టుకొని ఉంటే సేఫ్ ఉంటుంది. లేదంటే మీరు సడన్ స్పైక్స్తో మీరు ఎగ్జిట్ అవ్వలేక స్టాప్ లాస్ తీసుకోలేక ఆర్ స్టాప్ లాస్ పెట్టుకున్నా కానీ స్లిప్ అయ్యే ఛాన్సెస్ కొంతమందికి మాత్రమే ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అలా ఆలోచించుకొని మీరు పొజిషన్ తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం నిఫ్టీలో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనబడే ఛాన్స్ ఉంది. ఫర్దర్ డేస్లో కూడా పాజిటివ్నెస్ వస్తే కానీ కొంచెం ట్రిగ్గర్ అయ్యి ఇంకొంచెం పాజిటివ్గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫర్దర్ డేస్లో.
సో టెలిగ్రామ్లో మీరు ఇంకా జాయిన్ అవ్వలేకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. యూట్యూబ్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.